కెనడాలో కిచెన్ ఎలా ఉందో చూపిస్తాను. చిన్న కిచెనే, కాకపోతే మోడల్ ఆల్మోస్ట్ అన్ని చోట్ల సేమ్ ఉంటుంది. సైజ్ పెద్దది ఉండొచ్చు కానీ కొంచెం మోడల్ అయితే ఇలానే ఉంటుంది. ఇదేమో డిష్ వాషర్. ఇక్కడేమో లోపల అన్ని ప్లేట్స్ కానీ గ్లాసెస్ అన్నీ ఆటోమేటిక్గా అదే కడుగుతుంది. కాకపోతే మనం బేసిక్గా కొంచెం క్లీన్ చేసి పెట్టాలి, లేదంటే అది మరకలు అట్లాగే ఉంటాయి. సో ఏదైనా గ్లాసు ప్లేట్స్కి కొంచెం నీట్గా ఉన్న వాటికోతే దీంట్లో క్లీన్ చేసుకోవచ్చు. సో కింద ఒకటి ట్రే ఉంటుంది, పైన ఒక ట్రే ఉంటుంది. స్పూన్స్ అవన్నీ అక్కడ పెట్టుకోవచ్చు. ఇంకొకటి దీంట్లో ఒకటి ఇది పెట్టాలి, సోప్ లాంటిది పెట్టాలి క్లీన్ చేయడానికి. సో అది పెట్టి మూసేస్తే అప్పుడు క్లీన్ చేస్తుంది అది. సో అదేమో ఇలా ఉంటాయి అవి, చిన్న సోపు. ఇది ఓపెన్ చేసి దాంట్లో ఇట్లా ఇట్లా కనిపిస్తుంది. సో ఇది తీసుకొని అందులో పెట్టాలి. పెట్టేసి మూతేసేసి తర్వాత మనకి ఎంతసేపు కావాలంటే అంతసేపు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకొకటి దీంట్లోనే మనం హీట్ కూడా ఉంటుంది, అంటే అన్నీ ఆరబెట్టడం అనమాట. ఆరబెట్టేది కూడా చేసుకోవచ్చు. నార్మల్ వాష్లో పెట్టుకొని ఇక్కడ హీట్ డ్రై అని ఉంటుంది. ఈ హీట్ డ్రై కూడా పెట్టుకోవచ్చు, అంటే ఆటోమేటిక్గా అవి డ్రై అయిపోయి వస్తాయి అనమాట. ఆన్ అండ్ ఆఫ్ పెట్టుకోవచ్చు. వద్దు అనుకుంటే వద్దని అదే ఆఫ్ చేసుకోవచ్చు. అది సో ఇట్లా వాడాలి డిష్ వాషరు. ఇంకా సెకండ్ సింక్ ఇలా 2 ఉంటాయి అన్నమాట. 2 సింకులు వచ్చి ఒకవైపు ఏమో కోల్డ్ వాటర్ వస్తాయి, ఇంకొక వైపు ఏమో హాట్ వాటర్ వస్తాయి. సో హాట్ వాటర్ అనేది ఎప్పుడు వస్తూనే ఉంటాయి ఇక్కడ, అట్లా వాడుకోవచ్చు. ఇంకా ఇదేమో మనకి స్టవ్, మనకి కిచెన్లో కుకింగ్ చేసుకోవడానికి వాళ్ళే ఇస్తారు స్టవ్. ఇది వచ్చేసి కరెంట్ అనమాట, కరెంట్తోనే పనిచేస్తుంది. ఇన్ కేస్ పవర్ కట్ అయితే మాత్రం పనిచేయదు. ఇట్లా 4 ఉంటాయి. వాటిలో కింద ఏంటంటే నేను అల్యూమినియం ఫాయిల్ వేసాను, ఎందుకంటే అది ఏదైనా మన మరకలు కింద పడితే మనం క్లీన్ చేయడం కష్టం అవుతుంది కాబట్టి ఇట్లా వేసుకుంటే అది ప్లేట్ మాత్రం ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవచ్చు. సో ఇట్లా ఆన్ ఆఫ్ మీడియం హై ఇట్లా పెట్టుకోవచ్చు. సిమ్లో కావాలంటే సిమ్ ఒక 2-3 అట్లా పెట్టుకోవాలి. సో ఇలా వాడాలి స్టవ్ని. అండ్ ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి, ఒక్కొక్కసారి హై ఉన్నప్పుడు బాగా రెడ్గా అయిపోయి కొంచెం మాడిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఇది కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. సో 4 ఇస్తారనమాట. సో ఇది బాగానే యూస్ఫుల్. మనం ఒకేసారి కొంచెం ఎక్కువ పని అవుతుంది మనకి. ఇంకా వీటి కింద ఈ 2 ఏమో ఈ 2 పని చేయడానికి, అటు సైడ్ ఉన్న 2 ఏమో ఆ 2 వాటికి పని చేస్తుంది. అది సో ఇంకోటి ఏంటంటే కింద వచ్చేసి ఓవెన్ లాంటిది ఉంటుంది. మనము ఏదైనా బేక్ చేయడానికి కానీ బాయిల్ చేయడానికి కానీ కింద ఒకటి ఉంటుంది, అది చూపిస్తాను. ఓకే, ఇది ఇట్లా ఉంటుంది అనమాట. మనం ఏదైనా గ్రిల్ చేసుకోవడానికి చికెన్ గ్రిల్ చేసుకోవచ్చు, ఇంకా కేక్ లాంటిది కూడా బేక్ చేసుకోవచ్చు. అట్లాంటి వాటికి కింద పెట్టుకోవాలి. కింద ఏదైనా కావాల్సింది పెట్టుకొని ట్రేస్లో, అంటే ఫాయిల్ వేయాలి, అల్యూమినియం ఫాయిల్ వేసి దాని మీద పెట్టుకొని తర్వాత ఇక్కడ ఆన్ చేసుకోవాలి. పైన ఎంత టెంపరేచర్ కావాలంటే అంత టెంపరేచర్ మార్చవచ్చు. ఇంకా ఇది బ్రాయిల్ బేక్ అంటే కింద నుంచి వస్తుంది వేడి, ఇక్కడ టెంపరేచర్ కూడా వస్తుంది అనమాట. తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు, లేదంటే పెంచుకోవచ్చు. టైమర్ కూడా ఉంటుంది, ఎంతసేపు పెట్టుకోవాలి, 1 మినిట్ 2 మినిట్స్. ఇప్పుడు మన ఆలు అట్లాంటివి కూడా బేక్ చేసుకోవచ్చు, ఇంకా కొన్ని వెజిటేబుల్స్ కూడా బేక్ చేసుకోవచ్చు. అట్లాంటి వాటి కోసం ఇంకా టైమర్ కూడా ఉంటుంది అనమాట. అది సో ఇదండి కిచెన్ అయితే ఇలా ఉంటుంది. ఇంకా కింద ఏమో ట్రే ఉంటుంది ఒకటి, అంటే మనం స్టోరేజ్ ట్రే అనమాట. సో అట్లా స్టోర్ చేసుకోవచ్చు ఏదైనా కావాలంటే, ఏదైనా గ్లాసెస్ కానీ ఇట్లా ట్రేస్ కానీ పెట్టుకోవచ్చు. సో మొత్తానికి ఇది కిచెన్ అనేది ఇలా ఉంటుంది. పైన కబోర్డ్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఇంకా కామనే. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఫైర్ ఏదైనా మనం ఎక్కువ పొగ పెట్టకూడదు అనమాట. ఇక్కడ కొంచెం మన ఇండియాలో లాగా ఎక్కువ పొగ పెట్టినా పైన అది అలారం డిటెక్ట్ అవుతుంది. సో అలా అవ్వకుండా ఉండాలంటే ఫ్యాన్ ఆన్ చేసుకోవాలి, ఎగ్జాస్ట్ ఫ్యాన్ లాగా. అది ఆన్ చేసుకొని చూసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే కిచెన్లో కంపల్సరీ ఇట్లాంటివి తీసుకోవాలి, లేదంటే బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇట్లాంటివి ఎక్స్ట్రా కొన్నాము, మేము కొని పెట్టుకున్నాము. సో ఏదన్నా ఉన్న ఇక్కడ బ్లాక్ చేస్తుంది. ఫిల్టర్స్ అనేది కంపల్సరీ. సో ఇవి వాళ్ళేమి ఇవ్వరు, మనమే పెట్టుకోవాలి. ఇంకా పైన అంతా స్టోరేజ్ ఇట్లా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇది ఫైల్ రాలం ఇలా ఉంటుంది. ఏదైనా పొగ ఎక్కువైందనుకో సౌండ్ వస్తుంది. సో జాగ్రత్తగా చూసుకోవాలి.